ఖచ్చితంగా భారతదేశం ఎందుకు అటు ఈశాన్య రాష్ట్రాల దగ్గర సీరియస్ కాన్సంట్రేషన్ చేసుకుంది. ఒకేసారి 3 ప్రదేశాల్లో అటు లడఖ్ దగ్గర గాని, మన గుజరాత్ దగ్గర గాని, ఇటు ఈశాన్య రాష్ట్రాలు గాని సైనిక విన్యాసాలు ఎందుకు చేసింది? 2½ వార్‌కి మనం సిద్ధంగా ఉండి తీరాల్సిందే. అది పాకిస్తాను, బంగ్లాదేశ్ కలిసి ఒక పక్కన, ఇటు పక్కన చైనా, రెండో పక్కన మన దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు. అందరితో యుద్ధం తప్పదు. అనివార్యం. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే ఎక్కడో ఒక చోట ఎండింగ్ స్టేజ్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు చైనా కావాలని మన సరిహద్దుల్లో ఉన్నటువంటి టిబెట్‌లో చైనా గతంలో ఆక్రమించుకుని టిబెట్ స్వతంత్రాన్ని మింగేసి అక్కడ ఉన్నటువంటి దలైలామా పారిపోయేలా చేసొస్తే ఆయనకి మనం షెల్టర్ ఇచ్చాం. ఆ టిబెట్‌లో సైనిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తుంది. 16 ఎయిర్ ఫీల్డ్‌లు, హెలికాప్టర్లు నిర్మిస్తోంది. 100కి పైగా శాటిలైట్ ఇమేజెస్‌ని ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషిస్తూ ఇది రాసుకొచ్చింది. ఆ స్థావరాలు చేరా వరకు 14,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 14,850 అడుగులు పొడవైన రన్వేలు, 70 కన్నా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎందుకంటే భారతదేశంతో యుద్ధం చేయాలంటే చైనాకి సరిహద్దుల్లో పెద్ద ప్రాబ్లం ఉంది భౌగోళిక పరంగా. టిబెట్ అది ఎత్తైన ప్రదేశాల్లో ఉండటం వల్ల అది ఫెయిల్ అవుతున్నది. ఇప్పుడు అక్కడ ఎయిర్ బేస్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటుంది అనమాట.